నిన్న ఇండోనేషియా మీద 19% ట్యాక్స్ వేస్తూ ట్రంప్ చెప్పిన మాటలు ఇలానే ఇండియాతో కూడా డీల్ కుదుర్చుకోబోతున్నాం అండ్ ఇండియాలోకి మాకు యాక్సెస్ దొరకబోతుంది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ట్రేడ్ యాక్సెస్ ఇంటూ ఇండియా. ఇండోనేషియా ఎలాంటి డీల్ అయితే మాతో కుదుర్చుకుందో అలాంటి డీల్ ని మేము ఇండియాతో కూడా కుదుర్చుకుంటున్నాం. ఇండియాలోకి యాక్సెస్ తీసుకోబోతున్నాం. యుఎస్ కంపెనీస్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఇండియాలోకి వచ్చి ఇండియన్ ఓపెన్ మార్కెట్ లో సెల్ చేయడానికి మాకు వే క్లియర్ అవబోతుందని ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ పరంగా నిన్న మెయిన్ హెడ్లైన్స్ గా నిలిచాయి. వీటి గురించి మాట్లాడాలి. అండ్ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ప్రాక్సీ అడ్వైజరీ ఫర్మ్ ఇన్గవర్న్ వాళ్ళు సెబీని వెంటనే యాక్షన్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. చాలా కంపెనీస్ షార్ట్ సెల్లింగ్ చేస్తున్న కంపెనీస్ గ్లోబల్ గా ఉంటున్నవి మన ఇండియన్ కంపెనీస్ ని టార్గెట్ చేసి వాటి మీద రిపోర్ట్స్ ని వదిలి వాళ్ళు ముందుగానే సెల్ చేసి పెట్టుకొని ఆ రిపోర్ట్స్ వచ్చాక స్టాక్ పడితే వాళ్ళు లాభం పొందుతున్నారని ఇలాంటి వాళ్ళ రిలేటెడ్ గా ఏదో ఒక యాక్షన్ వెంటనే తీసుకోకపోతే మన ప్రతి కంపెనీ మీద ఎవరో ఒకరు షార్ట్ సెల్లింగ్ చేసుకునే వాళ్ళు రిపోర్ట్లు పబ్లిష్ చేసి డామేజ్ చేస్తారని సెబీని వెంటనే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా కూడా అప్డేట్ అయితే కనిపిస్తుంది. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అలాగే గ్లోబల్ గా ఉన్న ఇతర ఇంపార్టెంట్ డేటా, ఇవాళ మార్కెట్ ప్రైస్ యాక్షన్ అండ్ ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఎలాంటి డేటా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి అండ్ ఇన్ కమింగ్ టైమ్స్ మార్కెట్ ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి వీటి గురించి మాట్లాడుకొని మార్కెట్ అనాలిసిస్ ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 64 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,634 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 16 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,212 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 162 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,169 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవుతుందనేలా గిఫ్ట్ నిఫ్టీ పరంగా ఇండికేషన్ ఉంది. బట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అవ్వలేదు, న్యూట్రల్ లోనే అయింది. కానీ ఓపెన్ నుంచి మార్కెట్ కొంత ఫాలో అవుతున్నట్టు ఫాలో అయ్యి 25,200 మార్క్ అబోవ్ క్లోజ్ అయింది. దీంతో ఏమవుతుందంటే ఇది ఒకసారి బాక్స్ తీసేస్తాను. దీంతో ఏమవుతుందంటే లాస్ట్ 3 డేస్ నుంచి మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రతి రోజు క్లోజింగ్ అనేది దాని తర్వాత రోజు క్లోజింగ్ కంటే లోయర్ ఉంటుంది. ఆర్ ఫ్రమ్ లాస్ట్ 2 డేస్ మార్కెట్ ప్రీవియస్ డే కంటే హయ్యర్ గా క్లోజ్ అవడం స్టార్ట్ చేస్తూ ఉంది, విచ్ ఇస్ గుడ్ సైన్ ఫర్ ద మార్కెట్. బట్ మన ఇండియా రిలేటెడ్ గా మాత్రం మళ్ళీ ఇంకొకసారి హెడ్లైన్స్ లో ట్రంప్ మన కంట్రీ గురించి అయితే మాట్లాడుతున్నారు. ఇండోనేషియా రిలేటెడ్ గా 19% టారిఫ్ ని విధించారు. ఇది అండర్లైన్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి ముందు ఇండోనేషియా మీద వేసిన ట్యాక్స్ 32% నుంచి 19% కి ట్యాక్స్ తగ్గించారంటే మిగిలిన కంట్రీస్ రిలేటెడ్ గా కూడా ఏవేవైతే ట్యాక్స్లు చెప్పారో అవి ఫైనల్ కాదు. కమింగ్ టైమ్స్ లో వాటిల్ని తగ్గిస్తారని ఒక ఇండికేషన్ మార్కెట్ కు వెళ్తుంది. బట్ పర్సనలీ నా వరకు నేను రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను, నా వరకు యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా 30% ట్యాక్స్ వేస్తున్నాం అని చెప్పినప్పుడు కూడా మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. చూసారా, దాంతోనే నాకు తెలిసి ట్రంప్ రిలేటెడ్ గా టారిఫ్ ఫియర్ ఏదైతే గేమ్ నడుస్తూ వచ్చిందో అది ఎండ్ అయింది. ఆ రోజే చెప్పాను 14th జూలై. ఆ రోజు నేను ఇంకా మార్కెట్ పడుతుంది 30% టారిఫ్. వాళ్ళ మేజర్ ట్రేడ్ పార్ట్నర్ యూరోపియన్ యూనియన్ అండ్ మెక్సికో ఇద్దరు కలిపే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద యుఎస్ కి కావాల్సిన వాటిని వాళ్ళకి సప్లై చేస్తుంటారు. వాళ్ళ మీద 30% టారిఫ్ అంటే బిగ్ సప్లై చైన్ డిస్రప్షన్ ఉంటుంది. దాని కారణంగా గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటే ఆ రోజు పెద్దగా మార్కెట్ రియాక్ట్ అవ్వకపోగా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పెరిగాయి. మనం అదే ఆల్రెడీ ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి చూస్తే మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత బౌన్స్ అయితే కనిపిస్తున్నా స్ట్రాంగ్ ర్యాలీ అయితే స్టిల్ ఇంకా మార్కెట్ లో లేదు. 25,250 to 270 ఆ 20 పాయింట్ జోన్ ఉంది చూసారా, అది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఎందుకంటే నిన్నటి వీడియోలో కూడా చెప్పాను 20-day మూవింగ్ యావరేజ్ ఉంది 25,270 లెవెల్స్ దగ్గర అండ్ 250 అనేది ప్రైస్ యాక్షన్ పరంగా హైయర్ టైం ఫ్రేమ్స్ లో కూడా మనకుంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. కాబట్టి ఆ 20 పాయింట్ జోన్ అబోవ్ మార్కెట్ క్లోజ్ అయితే మనకు ఒక మంచి కాన్ఫిడెన్స్ మార్కెట్ పరంగా బిల్డ్ అవుతుంది. అండ్ ఇండోనేషియాతో డీల్ కుదుర్చుకున్నారని చెప్పాను కదా, ఏ ప్రొడక్ట్స్ అయినా ఇండోనేషియా నుంచి యుఎస్ కి వస్తుంటే మాత్రం యుఎస్ కి 19% ట్యాక్స్ కట్టాలి. కానీ ఏ ప్రొడక్ట్స్ అయినా యుఎస్ నుంచి ఇండోనేషియాకి వెళ్తుంటే జీరో ట్యాక్స్, రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్న విధానం. గతంలో ఇలా లేదు. కంప్లీట్ గా యుఎస్ ఎంత బెండ్ చేయగలరో ఒక్కొక్క కంట్రీని అంతలా బెండ్ చేస్తున్నారు. అండ్ ఇండియా పాకిస్తాన్ పరంగా జరగాల్సిన యుద్ధాన్ని, న్యూక్లియర్ పవర్స్ రిలేటెడ్ గా జరగాల్సిన యుద్ధాన్ని తానే ఆపానని ఒకటోసారి రెండోసారి కాదు, గత 65 రోజుల్లో 22సారి చెప్తున్నారు ట్రంప్. ప్రతి ఒక్క సందర్భంలోనూ దాన్ని వాడుకుంటున్నారు. ఇలా ఇండియా పాకిస్తాన్ పరంగాను, ఇజ్రాయిల్ ఇరాన్ పరంగా, ఇజ్రాయిల్ గాజా పరంగా, రష్యా యుక్రెయిన్ పరంగా ఇలా యుద్ధాలన్నింటినీ ఆపి నోబెల్ పీస్ ప్రైజ్ పొందాలన్నది తన కలగా అయితే కనిపిస్తుంది. ఆ నోబెల్ ప్రైజ్ కోసం ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన యుద్ధాన్ని తానే ఆపుతున్నాడనేలా పోర్ట్రేట్ చేసుకునే ప్రయత్నంలోనే మల్టిపుల్ టైమ్స్ ఈ స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి ఇష్యూ ఎండ్ అయిపోయి చాలా టైమ్స్ కూడా 22 సార్లు కూడా ఇది వినిపిస్తూనే ఉన్నాయి అండ్ వినిపిస్తూనే ఉంటాయి. అండ్ యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ అండ్ డాలర్ ఇండెక్స్ స్లోగా పెరుగుతున్నాయి. అండ్ ఈ చార్ట్ మీకు చూపించాలి డాలర్ ఇండెక్స్ పరంగా. ఆల్మోస్ట్ ఫ్రమ్ ఫిబ్రవరి 2025 నుంచి కూడా డాలర్ ఇండెక్స్ వన్ డైరెక్షనల్ గా పడుతూనే ఉంది. కానీ ఎక్కడ కూడా ట్రెండ్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు మీరు చూసారంటే ఓవరాల్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఉంటున్న ట్రెండ్ లోయర్ లోస్ లోయర్ హైస్ మేక్ చేసుకుంటున్న ట్రెండ్ కి ఆల్మోస్ట్ బ్రేక్ చేసేలా అప్ సైడ్ కి అయితే డాలర్ ఇండెక్స్ మూవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది ఈ జోన్ ని అంటే రఫ్ గా రౌండ్
రౌండ్ ఆఫ్ చేస్తే 99 అబోవ్ కానీ వచ్చిందంటే యుఎస్ డాలర్ ఇండెక్స్ దాని ఎంటైర్ లోయర్ హైస్ లోయర్ లో స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తున్నట్టు కాబట్టి ఇది అప్ సైడ్ కి పెరిగే అవకాశం, డాలర్ ఇండెక్స్ అప్ సైడ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు నేను హైలైట్ చేస్తున్నానంటే చాలా టైం పీరియడ్ వరకు మనం ఎక్కడ కూడా బాండ్ డీల్స్ ని డాలర్ ఇండెక్స్ ని హైలైట్ చేసి మాట్లాడుకోలేదు, మన ఇండియన్ రూపీ గురించి కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఇది పడుతూ ఉండడం ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది, డాలర్ ఇండెక్స్ పడుతూ ఉండడం మన మార్కెట్స్ కి మంచిది. బట్ స్ట్రెంగ్తెన్ అవ్వడం, పెరిగిపోతూ ఉండడం మన మార్కెట్స్ కి మంచిది కాదు. అండ్ అది పెరగడం కూడా కూల్ గా కొంతగా పెరగడం వేరు, షార్ప్ గా పెరగడం వేరు. సో ఇన్ కమింగ్ టైమ్స్ డాలర్ ఇండెక్స్ ఇక్కడి నుంచి కూడా ఫర్దర్ గా పెరిగిపోతూ వెళ్తుంది అనుకోండి, మీరు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో నేషనల్ మీడియాలో కూడా డాలర్ ఇండెక్స్ ని ఆ రోజు పర్టికులర్ గా మార్కెట్ వీక్ గా ఉండడానికి రీజన్ గా కమింగ్ టైమ్స్ లో వింటారు. అండ్ అది ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే ఆ టైమ్స్ లో విన్నప్పుడు ఏదో జరిగిపోతుందని కంగారు కాకుండా డాలర్ ఇండెక్స్ పెరగడం మళ్ళీ పడడం, ఒకసారి మనం ఈ చార్ట్ ని జూమ్ అవుట్ చేసి చూసామంటే మల్టిపుల్ టైమ్స్ ఇలా జరుగుతూనే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ పాయింట్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అయ్యి మళ్ళీ వాటి డైరెక్షన్ లో అవి మూవ్ అయిపోతూనే ఉంటాయి. సో డాలర్ ఇండెక్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఏదైనా సినారియో మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ప్లే అయితే అది టెంపరీ అని గుర్తుంచుకోండి. అండ్ వీలైతే దానికి ప్రిపేర్డ్ గా ఉండండి. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న స్ట్రక్చర్ ఇంపార్టెంట్ జోన్స్ దగ్గరికి అయితే రీచ్ అవుతుంది. అది బ్రేక్ అయితే స్ట్రాంగ్ గా ఇక్కడ నుంచి డాలర్ ఇండెక్స్ పెరిగే అవకాశం కానీ కనిపిస్తే అది మార్కెట్స్ రిలేటెడ్ గా టెంపరీగా ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. నేను పాసిబుల్ వర్స్ట్ కేస్ సినారియోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే బెస్ట్ కేస్ జరిగింది అనుకోండి, అలా ఏం జరగకుండా ఇక్కడ నుంచి మళ్ళీ డాలర్ ఇండెక్స్ పడిపోయింది అనుకోండి, పాజిటివ్ దానికి మనం ప్రిపేర్ అవ్వాల్సిన నీడ్ లేదు. ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ ఇక్కడ స్ట్రాంగ్ గా మళ్ళీ 101, 102, 104 వరకు డాలర్ ఇండెక్స్ వచ్చింది అనుకోండి, ఇన్ ద మీన్ టైం రూపీ వీక్ అవ్వడం, ఇండియన్ మార్కెట్స్ మీద ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ప్రెషర్ పెరగడం, మార్కెట్స్ కొంత డౌన్ సైడ్ కి వెళ్ళడం, వీటికి మనం ప్రిపేర్డ్ గా ఉంటే అండ్ అది కూడా టెంపరీ అని మనం మైండ్ లో పెట్టుకొని ఉంటే ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోం. అండ్ రీసెంట్ కంటిన్యూస్ సెల్లింగ్ తర్వాత ఎఫ్ఐఎస్ బై సైడ్ అయితే కనిపిస్తున్నారు. అండ్ షార్ట్స్ ఆల్మోస్ట్ 81% దగ్గరగా ఇండెక్స్ లెవెల్లో ఈ పర్టికులర్ ఇండెక్స్ పరంగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ రేపు నిఫ్టీకి సంబంధించిన ఎక్స్పైరీ కాబట్టి లిటిల్ వోలటిలిటీ కూడా మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని కూడా నిన్నటి వీడియోలోనే యాడ్ చేశాను. ఓ పక్క పాజిటివ్ గా ఉంది డేటా, ఒక పక్క నెగిటివ్ గా ఉంది. నిన్నటి వీడియోలోనే మెన్షన్ చేసుకున్నాం కాబట్టి రిపీట్ చేయట్లేదు. కాబట్టి దీని ఒక ఇన్ఫ్లుయెన్స్ యుఎస్ మార్కెట్స్ మీద మనకి పెద్దగా పడలేదు. ఎన్విడియా పెరగడంతో నాస్డాక్ పెరిగింది. అక్కడ బ్యాంకింగ్ స్టాక్స్ రిజల్ట్స్ ని పబ్లిష్ చేశాయి. దీంతో ఒక్కొక్కటి జేపీ మోర్గన్ కానీ వెల్స్ ఫార్గో కానీ, పర్టికులర్ గా వెల్స్ ఫార్గో అయితే ఆల్మోస్ట్ 6% దగ్గరగా పడింది అనమాట. దాని కారణంగా S&P 500 మనకి రెడ్ లో క్లోజ్ అయింది. కానీ ఇవాళ ఆఫ్టర్నూన్ ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్ బాగున్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ కూడా అటు స్ట్రాంగ్ గ్రీన్ గాను లేవు, అటు స్ట్రాంగ్ రెడ్ లోను లేవు. అండ్ మార్కెట్ పరంగా 25,250 to 270 ఆ 20 పాయింట్ జోన్ అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అవుతుంటే ఫర్దర్ స్ట్రెంత్ ని మార్కెట్ లో మనం చూడొచ్చు. ఎల్స్ మార్కెట్ ఈ జోన్స్ లోనే కన్సాలిడేట్ అయ్యే అవకాశం, ప్రాబబుల్లీ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అప్డేట్ కానీ హర్ కమింగ్ టైమ్స్ లో రిలయన్స్, HDFC బ్యాంక్ వీళ్ళ నెంబర్స్ వస్తాయి కదా, ఏదైనా సాలిడ్ గా మార్కెట్ ని మూవ్ చేసేలా మన సైడ్ నుంచి కానీ గ్లోబల్ గా ఉన్న ట్రేడ్ డీల్ అప్డేట్ కానీ ఏదైనా జరిగే వరకు కొంత కన్సాలిడేషన్ కూడా మనం మార్కెట్ లో చూడొచ్చు. బట్ పాజిటివ్ విషయం ఏంటంటే రీసెంట్ హైస్ ని నిఫ్టీ అయితే అందుకోలేదు, కానీ అంటే జూన్ 27 హైస్ ని స్మాల్ క్యాప్స్ అయితే అందుకున్నాయి. ఆల్మోస్ట్ ఆ హైస్ కి పైనే ఉంటున్నాయి. ఆల్ టైమ్ హైస్ కి కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి. ఇది బోత్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో సేమ్ స్టోరీ. బ్యాంక్ నిఫ్టీ అయితే రీసెంట్ గానే ఆల్ టైమ్ హైస్ హిట్ చేసింది. అండ్ అగైన్ ఆ ఆల్ టైమ్ హైస్ కూడా బ్రేక్ చేసేందుకు ఛాన్స్ ఉంది. బట్ నిఫ్టీ ఒక్కటే ఐటీ ప్యాక్ రిలేటెడ్ గా ఉంటున్న వీక్నెస్ అండ్ రిలయన్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో రికవరీ కనిపించిన ఇంకా ఆల్ టైమ్ హైస్ కి రీచ్ అవ్వకపోతుండడం, ఐటీ రిలయన్స్ ఈ రెండు కలిపి నిఫ్టీని కొంత వీక్ జోన్ లో ఉంచుతున్నాయి. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ 18th జూలై అండ్ రేపు కాక ఎల్లుండి. ప్రాబబ్లీ నిఫ్టీ రిలేటెడ్ గా హెవీ వెయిటేజ్ కాబట్టి నెంబర్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసినా టూ మచ్ గా డిసప్పాయింట్ చేసినా అది కూడా మార్కెట్ ని స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ కమింగ్ టైమ్స్ లో ఉంటున్న ఐటీ నెంబర్స్ కూడా ఇంక్లూడింగ్ 23rd జూలై రాబోతున్న ఇన్ఫోసిస్ నెంబర్స్ తో పాటు మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. సో ఇంకా రాబోతున్న ఐటీ నెంబర్స్ లో అయినా మంచి నెంబర్స్, కొన్ని ఈసారి వీక్ గా నెంబర్స్ ఉంటున్నా కమింగ్ టైమ్స్ లో గ్రోత్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏమైనా కనిపిస్తున్నా అది ఎంటైర్ ఐటీ స్పేస్ లో రీసెంట్ టైమ్స్ లో ఉంటున్నా నెగిటివిటీని కొంతవరకు తగ్గించి ఫర్దర్ గా అది ఐటీ స్పేస్ కి స్ట్రెంగ్త్ అయితే ఇస్తుంది. అది ఓవరాల్ నిఫ్టీకి కూడా మంచిది. అండ్ ఈవెన్ HDFC బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ నెంబర్స్ కూడా 19th జూలై ఉన్నాయి, విచ్ ఈస్ సాటర్డే. సో ఓవరాల్ రిలయన్స్ అండ్ ఐటీ స్పేస్ ఇది నిఫ్టీ సెన్సెక్స్ లెవెల్లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాటి రిజల్ట్స్ డేట్స్ ని మెన్షన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇండియాలో ఉంటున్న కంపెనీస్ పై గ్లోబల్ గా ఉంటున్న కొన్ని కంపెనీస్ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి చిన్నదాన్ని పెద్ద చేసి చూపించి ఆ స్టాక్స్ ని పడేసేలా చేసి ఈ రిపోర్ట్ రిలీజ్ చేయకముందే వాళ్ళు చేసిన షార్ట్ సెల్లింగ్ పొజిషన్స్ ని కోట్ల లాభంలో స్క్వేర్ ఆఫ్ చేసుకుంటున్నాయని, అన్రిజిస్టర్డ్ ఫారెన్ రీసెర్చ్ ఫర్మ్స్ ఇండియన్ మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే రేంజ్ లో పెరుగుతున్నాయని గతంలో హిండన్బర్గ్
బ్లూంబర్గ్ రీసెర్చ్ అని, ఇప్పుడు వైస్రాయ్ రీసెర్చ్ అని ఒకరి తర్వాత ఒకరు ఇండియన్ కంపెనీస్ ని టార్గెట్ చేస్తున్నారని, సెబీ దీనిపైన చర్యలు తీసుకోవాలని ఇన్ గవర్న్ రీసెర్చ్ వాళ్ళు, ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఇండిపెండెంట్ ప్రాక్సీ అడ్వైజరీ ఫర్మ్, వీళ్ళు కంపెనీస్ ని ఇన్వెస్టర్స్ ని అడ్వైజ్ చేస్తూ ఉంటారు కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ రిలేటెడ్ గా. వీళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. సో స్టాక్ మార్కెట్ అనేది ఈవెంట్ సెన్సిటివ్. నిజంగా ఒక కంపెనీ తప్పు చేసింది అని తెలుస్తున్నప్పుడు ప్రాపర్ గా కొంత టైం ఇచ్చి రెగ్యులేటర్ కి ముందు దాన్ని రిపోర్ట్ చేసి, రెగ్యులేటర్ కూడా దానికి రెస్పాండ్ అవ్వట్లేదు, ఇది ప్రజలకు తెలియాలన్నప్పుడు పబ్లిష్ చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ రెగ్యులేటర్ కూడా ఏ విషయం చెప్పకుండా డైరెక్ట్ గా ప్రజలకే ముందు చెప్పేస్తే మొత్తం అందరూ పానిక్ అయి సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానికి ముందే మనం సెల్ పొజిషన్స్ తీసుకొని వాళ్ళ సెల్లింగ్ లో మనం స్క్వేర్ ఆఫ్ చేసుకొని లాభం పొందుదాం అనేది అసలు ఇండియన్ కంపెనీకి అయితే జరిగేది కాదు. ఇది గ్లోబల్ కంపెనీస్ కాబట్టి ఇండియన్ రూల్స్ వర్తించవు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. చూడాలి మరి సెబీ దీని రిలేటెడ్ గా ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందని. అండ్ ఒకసారి ఇది చూడండి, ఛత్తీస్గఢ్ లో ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 160 వాటర్ జగ్స్ నీడ్ అయ్యాయి. 160 వాటర్ జగ్స్ 1000 ml లీటర్ వాటర్ జగ్లు ఉంటాయి కదా, అవి నీడ్ అయ్యాయి. దానికోసం అక్కడ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 52 లక్షల దగ్గరగా 52 లక్షలు పెట్టి 160 వాటర్ జగ్స్ ని కొన్నారు. అంటే పర్ జగ్ దగ్గరగా 32,000 దగ్గరగా పడింది. స్టెయిన్లెస్ స్టీల్ తో తయారవుతున్న ఈ జగ్స్ ని ఇంత పెద్ద మొత్తంలో పెట్టి కొన్నారు కదా. ఇది యాక్చువల్లీ బిడ్డింగ్ లో భాగంగానే జరిగింది. చాలా మంది అప్లై చేశారు, మేం సప్లై చేస్తాం ఆ జగ్స్ అని. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ రిజెక్ట్ చేసి కొంతమందినే వాళ్ళు సెలెక్ట్ చేశారు. అండ్ ఎవరినైతే సెలెక్ట్ చేశారు వాళ్ళందరూ కూడా కోట్ చేస్తున్న ప్రైస్ ఒకటే అనమాట, సిమిలర్ గానే ఉంది. సుమారుగా 52 లక్షలు 53 లక్షలు మాకు కావాలి ఆ జగ్గులను సప్లై చేయడానికంటే 52 లక్షలు ఎవరైతే లోయర్ ప్రైస్ పెట్టారో వాళ్ళని సెలెక్ట్ చేశారనమాట. వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో చెక్ చేస్తుంటే ఒక్కొక్క జగ్ ఎంత పడుతుంది స్టీల్ లో ఉంటున్నది కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఏమైపోయిందంటే ఈ కాంట్రాక్ట్స్ ఎవరు పట్టించుకోరలే, ప్రెజర్ ఎవరు చూడట్లేదు అని ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ గా బోగస్ గా ఒక 4 కంపెనీల దగ్గర టెండర్లు వేయించేసి ఆ 4 మనవే ఉంటాయి, 3 దగ్గర ఎక్కువ ప్రైస్ పెట్టించి ఒకటేమో తక్కువ ప్రైస్ పెట్టించి ఇష్టం వచ్చిన ధరకి ఇష్టం వచ్చిన కాంట్రాక్ట్ ని తెచ్చుకొని లాభం పొందొచ్చని ప్రయత్నించే వాళ్ళు ఖచ్చితంగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో దొరుకుతారు. వాళ్ళ మీద గవర్నమెంట్ కఠినంగా చర్యలు కూడా తీసుకోవాలి. అండ్ వెండర్స్ మీదే కాదు, దీన్ని అప్రూవ్ చేసిన అధికారుల మీద అండ్ అసలు ఆ కంపెనీలు బెనిఫిట్ అల్టిమేట్ బెనిఫిషరీ ఓనర్ ఎవరో వాళ్ళ మీద కూడా తగిన చర్యలు అక్కడ గవర్నమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గురించి మీతో డిస్కస్ చేయాలి. 2 కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఆర్బిఎల్ బ్యాంక్. ఆర్బిఎల్ బ్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే డిఐఎస్ ది ఒకే ఒక క్వార్టర్ లో 14% దగ్గరగా యాడ్ చేసుకున్నారు. సిగ్నిఫికెంట్ గా పబ్లిక్ తగ్గిపోయారు. రీసెంట్ టైమ్స్ లో స్టాక్ బాగా పడింది కదా, పబ్లిక్ తగ్గారు. బట్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ చూడండి, డిఐఎస్ చూడండి 14% దగ్గరగా యాడ్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చేసినట్లు కనిపిస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ యాడ్ చేయలేదు. అంటే డేటా లోపలికి వెళ్ళి మనం చూస్తే మ్యూచువల్ ఫండ్స్ లోనే సిగ్నిఫికెంట్ పోర్షన్ యాడ్ అయినట్లు కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ కూడా ఆల్మోస్ట్ సిగ్నిఫికెంట్ గానే ఈసారి యాడ్ చేసుకున్నారు వాళ్ళ లెవెల్లో. ఇన్ఫాక్ట్ లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి కూడా ఎఫ్ఐఎస్ యాడ్ చేస్తూనే ఉన్నారు. అండ్ లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి కూడా డిఐఎస్ యాడ్ చేస్తూ ఉన్నారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోనే సిగ్నిఫికెంట్ గా మారింది ఆర్బిఎల్ బ్యాంక్ పరంగా. అండ్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 150 నుంచి 260 వరకు వచ్చింది వాళ్ళు యాడ్ చేస్తుండేసరికి. బట్ వెరీ హై పోర్షన్ కదా, సో పెద్దగా స్టాక్ రిలేటెడ్ గా నెంబర్స్ లో పర్ఫార్మెన్స్ కనిపించకపోతున్నా ప్రైస్ పరంగా వాల్యూ అనిపించడం, కమింగ్ టైమ్స్ లో నెగిటివ్స్ రికవర్ అవుతాయని బిగ్ ప్లేయర్స్ ఒక నమ్మకం. ప్రాబబ్లీ వాళ్ళు ఇంతలా స్టాక్ లో యాడ్ చేసుకుంటూ వస్తూ ఉండొచ్చు. ఇంకొక సినారియో కూడా నైకా ఉంది కదా, ఎంత PE లో ఉంది? 936 PE. బట్ వీటిని మనం PE తో చూడడానికి లేదు. ఈ కామర్స్ కంపెనీస్ చిన్న చిన్న చేంజెస్ తో ప్రాఫిట్స్ ని ఈజీగా మార్చగలవు. ప్రాబబ్లీ రీజన్ అదేనేమో. రీటైలర్స్ చూడండి, లిస్ట్ అయినప్పటి నుంచి స్లోగా వాళ్ళ వాటాని 38% నుంచి 13% అరౌండ్ కి తగ్గించేసుకున్నారు. డిఐఎస్ మాత్రం లిస్ట్ అవుతున్నప్పుడు ఎక్స్పెన్సివ్ గా ఉందని పట్టించుకోకుండా 2.95% వాటా ఉండేది. దాని 3, 6, 7, 11, 14, 15, 17, 18, 21, 23, 25 ఎక్కడ ఒక్క క్వార్టర్ లో కూడా ఆగకుండా ప్రతి క్వార్టర్ లోనూ దొరికినంతగా యాడ్ చేసుకుంటూ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. కన్సిస్టెంట్ గా మ్యూచువల్ ఫండ్స్ కొంటున్న స్టాక్ ఇదనమాట. అండ్ నెంబర్స్ ఏదైనా మారుతున్నాయా స్ట్రాంగ్ గా అంటే 2018 మార్చ్ లో 574 crores సేల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు 7,950 crores సేల్స్ చేస్తున్నారు. ఒకప్పుడు లాస్ లో ఉండే కంపెనీ ఇప్పుడు 72 crore ప్రాఫిట్. నాట్ గ్రేట్, బట్ ఈ కామర్స్ లో చాలా టైం వరకు సర్వైవల్ కోసమే వాళ్ళు మనీని స్పెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుందో, ప్రాఫిట్స్ ఎప్పుడు పెరుగుతాయో విత్ టైం మనకి డిసైడ్ అవుతుంది. బట్ ఈ లోపు స్టాక్ రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ మాత్రం యాడ్ చేసుకుంటూ వస్తున్నట్లయితే కనిపిస్తుంది. చూడాలి ఇన్ కమింగ్ టైమ్స్ రీటైలర్స్ కరెక్ట్ గా డెసిషన్ తీసుకున్నట్ట విత్ టైం టు టైం స్టాక్ ని తగ్గించుకుంటూ, లేదు ఒక్క క్వార్టర్ లో కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వాటాని పెంచుకుంటున్న మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ చేసినట్ట నైకా రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మనకి బయటపడుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ 2-3 years నైకా ఎవరిని రైట్ అని ప్రూవ్ చేస్తుందని. హిస్టారికల్ గా బిగ్ ప్లేయర్స్ అనే మ్యూచువల్ ఫండ్స్ రైట్ అని తేలుతుంది. పబ్లిక్ బికాస్ వాళ్ళు పబ్లిక్ కంటే కూడా ఉంటున్న డేటాని బట్టి, కమింగ్ టైమ్స్ లో ట్రెండ్ ని బట్టి డిసిషన్ తీసుకుంటారు, ప్రైస్ ని బట్టి కాదు. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, చిన్న చిన్న
సిమెంట్ కంపెనీస్ లో కనిపిస్తున్న బజ్ ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఇవాళ డెక్కన్ సిమెంట్స్ 20% దగ్గరగా పెరిగింది. అండ్ ఈవెన్ సాగర్ సిమెంట్స్ కానీ, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ కానీ, కేసీపీ కానీ ఇవాళ స్ట్రాంగ్ గా బజ్ లో అయితే కనిపించాయి. దీనికి ప్రధానమైన కారణం ఏమై ఉండొచ్చు? ప్రాబబ్లీ సౌత్ లో సిమెంట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ తో ఈ నెక్స్ట్ Q1 నెంబర్స్ బాగుంటాయి ఎక్స్పెక్టేషన్స్ అయినా ఉండాలి. ఆర్ ఈ చిన్న చిన్న కంపెనీస్ ని కొనడానికి బిగ్ ప్లేయర్స్ ప్రయత్నిస్తూనే ఉండాలి. లేకపోతే 20% దగ్గరగా పెరగడానికి లాజిక్ లేదు. అండ్ ఫండమెంటల్స్ మాట్లాడుకుంటే డెక్కన్ సిమెంట్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 4 మిలియన్ టన్స్ దగ్గరగా కెపాసిటీ ఉంది సిమెంట్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా. అందులో 1.8 మిలియన్ టన్ ఏమో ప్రెసెంట్ ఆన్ గోయింగ్ ఉంది, 2.2 ఏమో కమింగ్ టైమ్స్ లో వచ్చి యాడ్ అవుతుంది. ఓవరాల్ 4 మిలియన్ టన్ దగ్గరగా ఉంటుంది. అండ్ ఈవీ పర్ టన్ బేసిస్ లో చూస్తే ఆల్మోస్ట్ $70 to $75 దగ్గరగా ఈ పర్టికులర్ డెక్కన్ సిమెంట్స్ ని ప్రెసెంట్ వాల్యూ చేస్తున్నట్టు, విచ్ ఈస్ ఎక్స్పెన్సివ్. బికాస్ ఇదే స్పేస్ లో ఉంటున్న ఇతర ప్లేయర్స్ చూసారనుకోండి, సాగర్ సిమెంట్స్ చూసారనుకోండి $50 పర్ టన్ దగ్గరగా వాల్యూలో ఉన్నట్టు, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ చూస్తే $45 పర్ టన్ దగ్గరగా ఉన్నట్టు. వెరాస్ కేసీపీని చూస్తే ఇది యాక్చువల్లీ ఓన్లీ సిమెంట్ బిజినెస్ మాత్రమే కాదనమాట, దీంట్లో షుగర్ బిజినెస్ కూడా ఉంది, వియత్నాం కి రిలేటెడ్ గా ఉంటున్నది. ఆల్మోస్ట్ ఆ షుగర్ కంపెనీ రిలేటెడ్ గా వీళ్ళకి లిస్టెడ్ ప్లేయర్ కి 67% వాటా ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళ సిమెంట్ బిజినెస్ ని మాత్రమే $60 పర్ టన్ దగ్గరగా మనం గానీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే దెన్ కంప్లీట్ ఆ షుగర్ బిజినెస్ మనకి ఫ్రీగా లభిస్తున్నట్టు. అండ్ ఐ థింక్ 500 crore దగ్గరగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ కూడా ఉన్నట్టుంది. సో ఓవరాల్ వీటన్నిటిలోకి డైవర్సిఫైడ్ గా ఉంటూ సిమెంట్ స్పేస్ లో అంత ఎక్కువగా పెరిగిపోయి ఎక్స్పెన్సివ్ గా మారింది అయితే కేసీపీ. బట్ ఎందుకు ఇవాళ వీటన్నిటిలో బజ్ ఉందన్నది కమింగ్ టైమ్స్ లో మనకి తేలిపోతుంది. బికాస్ జేకే సిమెంట్స్ వాళ్ళ నెంబర్స్ 19th వస్తాయి, అల్ట్రాటెక్ 21 అండ్ డాల్మియా బార్ 22. కమింగ్ టైమ్స్ లో సిమెంట్ నెంబర్స్ ప్లే అవడం స్టార్ట్ అయిన తర్వాత ఈ గుడ్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ తో పెరుగుతున్నాయా లేదా అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇంకేదైనా ఒక అక్విజిషన్ ఈ సిమెంట్ చిన్న సిమెంట్ ప్లేయర్స్ ఏదైనా కనిపిస్తే దెన్ అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది స్టాక్స్ పెరగడానికి కూడా రీజన్ అని. బట్ ఈ లోపు ఎవరైనా ఈ స్టాక్స్ రిలేటెడ్ గా స్టడీ చేయాలనుకుంటున్నా వాటి వాల్యుయేషన్ పారామీటర్స్ అండ్ వాటి కెపాసిటీస్ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ డేటా మీకు యూజ్ అవుతుందని ఈ డేటాని షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎస్బీఐ వాళ్ళు 25,000 కోట్లకు సంబంధించిన QIP ని లాంచ్ చేస్తున్నట్లయితే డేటా అయితే కనిపిస్తుంది. ఫ్లోర్ ప్రైస్ 811 రూపీస్ పర్ షేర్ దగ్గరగా పెడుతున్నారు. సో 25,000 కోట్ల దగ్గరగా అంటే అందులో సిగ్నిఫికెంట్ పోర్షన్ నాకు తెలిసి LIC వాళ్ళు సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ CNBC యాంకర్ రిలేటెడ్ గా కూడా ఆల్మోస్ట్ 7,000 కోట్లు LIC సబ్స్క్రైబ్ చేసే అవకాశం ఉందనేలా కూడా డేటా కనిపిస్తుంది. ప్రాబబ్లీ ఈ రీజనే అనుకుంటా 2% దగ్గరగా ఇవాళ స్టాక్ పెరిగింది. నెక్స్ట్ HDFC బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ గురించి మాట్లాడే ముందు ఇంపార్టెంట్ అప్డేటే మాట్లాడే ముందు 2015 నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో కూడా స్టాక్ నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వలేదు. ఎంతో కొంత 3%, 4% ఎంతో కొంత రిటర్న్స్ తో ఇన్వెస్టర్స్ ని లాభాల్లోనే ఉంచింది స్టాక్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత 25 సంవత్సరాల తర్వాత బోనస్ ని వీళ్ళు ప్రకటించారు. దాంతో పాటు స్పెషల్ ఇంటర్మ్ డివిడెండ్ ని కూడా ఈ రిజల్ట్స్ తో పాటు ప్రకటిస్తారని ఇలా చెప్తున్నారు. ఎవరెవరైతే HDFC బ్యాంక్ షేర్ హోల్డర్స్ ఉన్నారో బోనస్ ఇష్యూ అవుతుంది అంటే ఫ్రీ షేర్స్ వస్తాయి. ఫ్రీ అంటే మనకేం ఎక్స్ట్రాగా వస్తున్నది కాదు, నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి, దానికి తగ్గట్టు స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. తగ్గిన స్టాక్ ప్రైస్ లో ఎక్కువ మంది రీటైలర్స్ పార్టిసిపేట్ చేసి స్టాక్ ని పెంచుతారని అండ్ లిక్విడిటీని కూడా పెంచడానికే కంపెనీస్ ఇలా చేస్తూ ఉంటాయి. యూజువల్ గా ఇలాంటి అప్డేట్స్ స్టాక్ పరంగా మంచిదే. అండ్ మార్కెట్ క్లోజ్ అయిన కొద్ది నిమిషాలకి ఇవాళ మార్కెట్ లో ఏదైతే రూమర్ గా స్పెక్యులేషన్ గా జరుగుతూ వచ్చిందో అది నిజం అన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ దగ్గర నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. NLC ఇండియా వాళ్ళకి ఫర్దర్ గా రెన్యూబుల్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ అయితే ఇచ్చింది. ఫస్ట్ PSU అనమాట, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. 1 gigawatt రెన్యూబుల్ స్పేస్ లో పవర్ రిలేటెడ్ గా ముందుకు వెళ్లిన కంపెనీ. అండ్ దాని ఒక టార్గెట్ 2030 నాటికి 10 gigawatt. బట్ అలా చేయాలంటే గవర్నమెంట్ ఒక అప్రూవల్స్ కావాలి. కోల్ మినిస్ట్రీ నుంచి స్టేట్ రిలేటెడ్ గా ఉంటున్న ఫర్దర్ మినిస్ట్రీస్ వరకు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ రావాల్సి ఉంటుంది. బట్ దాని క్యాబినెట్ ఆమోదించిందని, కేంద్రం పరంగా ఉంటున్న పర్మిషన్స్ వచ్చాయని 2030 నాటికి 10 gigawatt కాదు 2047 నాటికి 32 gigawatt ఒక టార్గెట్ ని కూడా సపోర్ట్ చేస్తూ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చిందనేలా అప్డేట్స్ NLC ఇండియా పరంగా మనం మంచిగానే చూడొచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. కమింగ్ టైమ్స్ లో యూనిఫైడ్ ట్రీట్మెంట్ రేట్స్ అన్ని స్టేట్స్ లో కూడా ఏవైతే ట్రీట్మెంట్ కి ధరలు ఉన్నాయో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి కదా, అలా కాకుండా వాటన్నిటిని నార్మలైజేషన్ చేస్తూ ఏ ట్రీట్మెంట్ కి ఎంతెంత ఉండాలనే ఒక ఫైనల్ ప్రైజింగ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయబోతుందని CNBC ఆవాజ్ వాళ్ళు డేటాని పబ్లిష్ చేస్తున్నట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఇలా జరిగితే హాస్పిటల్ స్టాక్స్ ఒక రెవెన్యూ మీద అయితే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ ప్రజల మీద మాత్రం పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చార్జ్ చేస్తారు అండ్ మనం దానికి రీజన్స్ ని కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేం. అందుకే హెల్త్ ఇన్ఫ్లేషన్ 14% పెరిగిపోతుందని ఎలా మనం వింటూ ఉంటాం. దానికంటూ గవర్నింగ్ గా ఏ రేట్లు ఎంతెంతలో ఉండాలి, ఏ హాస్పిటల్స్ కి ఎలా ఉండాలి అనే ఒక ఫైనల్ చార్ట్ లా తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు CNBC వాళ్ళు డేటాను షేర్ చేస్తున్నట్లయితే మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏ ప్లాట్ఫామ్స్ కూడా దీన్ని ఎక్కువగా పబ్లిష్ చేయలేదు. చూడాలి మరి అఫీషియల్ అప్డేట్
అప్డేట్స్ దీని పరంగా ఎలా ఉంటాయని. అది ఎలాంటి మూవీ అయినా కానీ కర్ణాటకలో ఇకపై రిలీజ్ అయితే 200కి మించి టికెట్ ధర ఉండకూడదు, ప్రజల మీద దాని భారం పడుతుంది కాబట్టి 200 మించి ఉంచొద్దనేలా కర్ణాటక గవర్నమెంట్ ప్రపోజల్ ని పెట్టింది. ఇది డ్రాఫ్టే, ఫైనల్ రూల్ కాదు. ఫైనల్ రూల్ కమింగ్ టైమ్స్ లో 15 days టైం ఇచ్చారు. ఏదైనా వ్యతిరేకత ఉంటే చెప్పండి అని, ఆర్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా. అలా ఏం లేవు, అంతా బానే ఉందంటే ఇది అమలు అవుతుంది. దీని కారణంగా ఇంపాక్ట్ అయ్యే స్టాక్ ఏదైనా ఉందంటే అది పీవీఆర్ ఐనాక్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ ప్రెసెన్స్ ఎంటైర్ ఇండియాలో 100% అనుకుంటే 40% దగ్గరగా సౌత్ ఇండియాలో ఉంది. అందులో కర్ణాటకలో 12.3% దగ్గరగా ఉంది. ఇప్పుడు 200కి మించి టికెట్ ఉండకూడదంటే ఓవరాల్ గా వీళ్ళకి 30% దగ్గరగా టికెట్ ధరలు అయితే తగ్గించాల్సి ఉంటుంది. బట్ వీళ్ళు పాప్కార్న్లు, కూల్ డ్రింక్లు ఇవన్నీ అమ్ముతారు కాబట్టి 30% వీళ్ళని రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడదు. ఎందుకంటే టికెట్ నే కదా తగ్గించమంటున్నారు, పాప్కార్న్లు కూల్ డ్రింక్లు కాదు కదా. కాబట్టి అది ఎర్నింగ్స్ పైకి వచ్చేసరికి 8 to 10% ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఇది ఫైనల్ గా అమలు అవుతుందా లేదా అని. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ 9 డిఫెన్స్ స్టాక్స్ లో ఆల్మోస్ట్ 1700 crore దగ్గరగా వాళ్ళ వాటాని తగ్గించుకుంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. సోలార్ ఇండస్ట్రీస్ లో 952 కోట్లు, జెన్ టెక్నాలజీస్ లో 192 కోట్లు, భారత్ ఫోర్స్ లో 165, జిఆర్ఎస్సి లో 153, కొచ్చిన్ షిప్ యార్డ్ 120, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లో 96 కోట్లు కలిపితే ఆల్మోస్ట్ 1700 కోట్ల దగ్గరగా ఈ పర్టికులర్ స్టాక్స్ లో సెల్లింగ్ ఒత్తిళ్లు కనిపించాయని. ఇన్ ద సేమ్ టైమ్ భారత్ డైనమిక్స్, యూనిమెక్, బిఎల్ ఇలాంటి కంపెనీస్ లో 100 కోట్లకు పైగా బయింగ్ కూడా కనిపించింది అనేలా డేటా కనిపిస్తుంది. గతంలో డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో మెజారిటీ ఉన్న బిఎల్ అండ్ హెచ్ఏఎల్ మాత్రం కమింగ్ టైమ్స్ లో ఉంటున్న గ్రోత్ కి, ఆ స్పాన్ కి ఇప్పుడు ఉంటున్న వాటిని జస్టిఫై చేస్తాయి. కానీ మెజారిటీ ఆఫ్ స్టాక్స్ మాత్రం పడ్డాకే మనకి వాల్యూని క్రియేట్ చేస్తాయని కూడా మన వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఏదైనా సందర్భం వచ్చి మంచిగా కరెక్షన్ ఇస్తే కానీ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోకి వచ్చాయని మాట్లాడుకోవడానికి ఉంటుంది. కానీ యాజ్ ఆఫ్ నో ప్రతి ఒక్క డిఫెన్స్ స్టాక్ కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ పాటు వస్తున్న బిజినెస్ మొత్తాన్ని ఇంక్లూడ్ చేసుకొని పెరిగింది ఆల్రెడీ. అండ్ ఈవెన్ క్యాబినెట్ దగ్గర నుంచి ఇంకొక కొత్త అప్రూవల్ ఎన్టీపీసీ గ్రీన్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. 20,000 కోట్లకు సంబంధించిన రెన్యూవబుల్ క్యాపెక్స్ ని క్యాబినెట్ ఆమోదిస్తున్నట్టు ఎన్టీపీసీ గ్రీన్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంతో 60 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2032 లోపు యాడ్ చేసుకోవడానికి ఎన్టీపీసీ గ్రీన్ కి అవకాశం లభిస్తుంది. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ ఇవాళ స్టాక్ 14% పెరిగింది కదా. వీళ్ళకి తెలంగాణలో ఉంటున్న వీళ్ళ ఏపీఐ యూనిట్ రిలేటెడ్ గా యూఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం చేసి ఎటువంటి ఇష్యూస్ లేవు, వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండడం. స్టాక్ ఇది అప్డేట్ చేయగానే స్టాక్ లో ఇవాళ 14% దగ్గరగా మూవ్ అయితే కనిపించింది. ఎంటీఎన్ఎల్ వాళ్ళు 8,585 కోట్ల దగ్గరగా అప్పుల్ని డిఫాల్ట్ అయ్యారని, దీని కారణంగా ఏ బ్యాంక్స్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందనేది కూడా ఇక్కడ మీకు డేటా రూపంలో స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇవన్నీ పిఎస్యూసే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. డిఫాల్ట్ చేసింది కూడా పబ్లిక్ సెక్టారే. 8,585 కోట్లు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళకి 105 కోట్లు విలువ చేసే ఎక్స్పోర్ట్ ఆర్డర్ డిఫెన్స్ సప్లైస్ రిలేటెడ్ గా లభించిందని, నెక్స్ట్ 12 months లో కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. ఇవాళ ఎంఏఎస్ ఫైనాన్షియల్ స్టాక్ 9% దగ్గరగా పెరిగిందా? కారణం నిపాన్ ఇండియా వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీలో 20 లక్షల షేర్ల దగ్గరగా కొన్నారని, ఆల్మోస్ట్ 61 కోట్లు పెట్టి ఈ కంపెనీలో వాటాని కొన్నట్లు డేటా పబ్లిష్ అవుతుండడమే ఇవాళ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా వాటాని కొంటూనే ఉన్నారు. జియో బ్లాక్ రాక్ వాళ్ళకి ఇక్కడ కనిపిస్తున్న 4 మ్యూచువల్ ఫండ్స్ ని లాంచ్ చేయడానికి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఒకటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ రిలేటెడ్ గా ఇండెక్స్ ఫండ్, ఇంకొకటి స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్, ఇంకొకటి నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్, ఇంకొకటి మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్. ఈ 4 పరంగా కమింగ్ టైమ్స్ లో వీళ్ళ సైడ్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ అయితే మార్కెట్ లోకి వస్తాయి. ఈవెన్ శిల్పా మెడికేర్ వాళ్ళకు కూడా యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్ వాళ్ళ బెంగళూరు యూనిట్ 6 రిలేటెడ్ గా జరిగిందని, అండ్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ గ్రీన్ సిగ్నల్ కూడా వీళ్ళకి లభించిందని అప్డేట్స్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ యూనిట్ నుంచి ఓరల్ ఫిల్మ్స్ తయారవుతాయి యుఎస్ కి, గ్లోబల్ మార్కెట్స్ కి. డిక్సాన్ వాళ్ళు 51% స్టేక్ ని క్యూటెక్ ఇండియా అనే కంపెనీలో అక్వైర్ చేశారని, ఈ పర్టికులర్ కంపెనీ కెమెరా అండ్ ఫింగర్ ప్రింట్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తూ ఉంటుందని, దీంతో వీళ్ళకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ దొరుకుతుంది. వీళ్ళు ఆల్రెడీ ఉంటున్న బిజినెస్ కి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, బట్ దీనికి ఇంకా ఫర్దర్ అప్రూవల్స్ రావాలి. రెగ్యులేటరీ అప్రూవల్స్ ఇంకా పెండింగ్ లో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎల్టీటీఎస్ నెంబర్స్, రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్. ఈ రీసెంట్ గా ఉంటున్న నెగిటివ్ ఎన్విరాన్మెంట్ లో ఇవి బెటర్ నెంబర్స్ గానే మనం చూడాలి. డిసప్పాయింట్ అయితే చేయట్లేదు, అలానే ఎక్స్ట్రాడినరీగా కూడా లేవు. ఈ పాయింట్ లో ఎక్స్ట్రాడినరీ గా లేకపోవడం కంటే డిసప్పాయింట్మెంట్ చేయకపోవడమే ఐటీ స్టాక్స్ పరంగా మంచి విషయం. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 16.4% పెరుగుతుంటే ప్రాఫిట్స్ ఫ్లాట్ గా ఉన్నాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. మార్జిన్ సైడ్ మనకు కొంత ప్రెషర్ అయితే కనిపిస్తుంది. మార్జిన్ తగ్గి 13.3% దగ్గరగా డిక్లైన్ అయితే అయింది. దీని కారణంగానే నెట్ ప్రాఫిట్ ఫ్లాట్ గా మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో వచ్చింది. బట్ టాప్ లైన్ లో గ్రోత్, టూ మచ్ బాటమ్ లైన్ ఇంపాక్ట్ మనకేమి ఈ క్వార్టర్ లో కనిపించలేదు. ఎంప్లాయీ కౌంట్ 23,626 దగ్గరగా ఉందని, అట్రిషన్ 14.8% దగ్గరగా ఉందని,
ఉందని FY26 గైడెన్స్ డబుల్ డిజిట్ గ్రోత్ మీడియం టర్మ్ రిలేటెడ్ గా రెవెన్యూ టార్గెట్ ని కూడా $2 బిలియన్ దగ్గరగా పెడుతున్నట్టు మేనేజ్మెంట్ అయితే చెప్తూ ఉంది. ఓవరాల్ నాట్ గ్రేట్ నెంబర్స్ ఫర్ షూర్, బట్ అలానే వర్స్ట్ కూడా కాదు. నెక్స్ట్ ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన నెట్వర్క్ 18 మీడియా వాళ్ళు నెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 150 crore దగ్గరగా ఎక్సెప్షనల్ గెయిన్ యాడ్ అవడం కారణంగా ఈసారి వాళ్ళు ప్రాఫిట్స్ లోకి వస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. కానీ ఎక్సెప్షనల్ ఐటమ్ తీసేస్తే ఈసారి కూడా వీళ్ళు లాస్ లో ఉంటున్నట్టే. లాస్ట్ టైం అంటే లాస్ట్ క్వార్టర్ ఆ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈసారి లాస్ అయితే తగ్గుతుంది, కానీ స్టిల్ ఆల్మోస్ట్ 2 crore దగ్గరగా వితౌట్ దట్ ఎక్సెప్షనల్ ఐటమ్ వీళ్ళు లాస్ నే పోస్ట్ చేసినట్టు. బట్ నెంబర్స్ లో టాప్ లైన్ లోను మార్జిన్స్ లోను అండ్ బాటమ్ లైన్ లాస్ లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బిజినెస్ ఉన్నాయి కదా, లైక్ మనీ కంట్రోల్ రిలేటెడ్ గా ప్రో సబ్స్క్రిప్షన్ అమ్ముతుంటారా, అది నెంబర్ 1 సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 1 million పెయిడ్ సబ్స్క్రైబర్స్ ని క్రాస్ అయిందని. అండ్ కమింగ్ టైమ్స్ లో CNBC TV18 యాక్సెస్ అని, మనీ కంట్రోల్ సూపర్ ప్రో అని, CNBC TV18 ప్రైమ్ అని లాంటి 3 కొత్త ఆఫరింగ్స్ ని తీసుకొస్తూ డిజిటల్ స్పేస్ లో స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలని వీళ్ళు అనుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ టెక్ మహేంద్ర నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ మాట్లాడుకునే ముందు మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి వీళ్ళ నెంబర్స్ ఎలా వచ్చినది మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇంచుమించుగా పెద్ద డిసప్పాయింట్మెంట్ మనకి ఎక్కడ కనిపించదు. రెవెన్యూస్ లో కానీ, మార్జిన్స్ లో కానీ, ప్రాఫిట్ లో కానీ కన్సిక్యూటివ్ గా 7th quarter వీళ్ళ మార్జిన్ ఎక్స్పాన్షన్ అయితే మనం చూస్తున్నాం. ROCE కూడా 23.8 దగ్గరగా ఉంది. సో డిసప్పాయింట్ చేయట్లేదు నెంబర్స్, అలానే స్ట్రాంగ్ గా ఎక్స్ట్రాడినరీగా కూడా లేవు. నెట్ డీల్ విన్స్ $809 million దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో 51% గ్రో అయినట్లు న్యూ డీల్ విన్స్ అప్డేట్స్ చేస్తున్నారు. ఓరియంట్ హోటల్స్, ఈవెన్ ఓరియంట్ అనే కాదు ITC హోటల్స్ కూడా బెటర్ నెంబర్స్ నే పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూ పరంగా, ఆక్యుపెన్సీ పరంగా, ఓవరాల్ ప్రాఫిట్ పరంగా కూడా స్ట్రాంగ్ డేటానే హోటల్ స్పేస్ నుంచి అయితే కనిపిస్తూ ఉంది. ఈవెన్ ITC హోటల్స్ రిలేటెడ్ గా కూడా సేమ్. రెవెన్యూస్ 15% పెరిగితే మార్జిన్ ఎక్స్పాన్షన్ తో ప్రాఫిట్ 53% పెరిగింది. సో స్టాక్ కూడా ఇవాళ 5% దగ్గరగా పెరిగింది. వెరస్ ఆన్వర్డ్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ ని మీరు గమనిస్తే రెవెన్యూస్ 13% పెరిగాయి, మార్జిన్స్ 293 basis points పెరగడం కారణంగా ప్రాఫిట్ 79% దగ్గరగా పెరిగింది. ఓవరాల్ నెంబర్స్ అబోవ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.